మనం గణేష్ మండపానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారి అనుమతి కోసం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. కాబట్టి గణేష్ మండపానికి అప్లై చేసుకోవడానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మనం మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను పూర్తిగా వివరిస్తాను. ఇక్కడ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ పోలీసు వారు గణేష్ మండపాల కోసం అప్లై చేసుకునే లింక్. ఇక్కడ మనం అందులోకి వెళ్ళగానే క్లిక్ హియర్ ఫ్రమ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి. మొత్తం అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అప్లికెంట్ నేమ్, వారి పేరు, అదేవిధంగా వారి కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఇవ్వచ్చు, అది మ్యాండేటరీ ఏం కాదు. అడ్రస్, అప్లికెంట్ అడ్రస్, అక్కడ ఎక్కడైతే పెడుతున్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ యూత్ అసోసియేషన్ నేమ్ పేరు కానీ వాటి డీటెయిల్స్ రాయాలి. ఇక్కడ స్పెసిఫై లొకేషన్ అని ఉంది కదా, అక్కడ లొకేషన్ ఎక్కడైతే పెడుతున్నారో, గుడిలో పెడుతున్నారా, లేకపోతే ఇక్కడ మండపాలలో పెడుతున్నారా, లేకపోతే కమ్యూనిటీ హాల్లో పెడుతున్నారా, మీ లొకేషన్లో ఏరియా. అదేవిధంగా ఐడల్ టైప్ అయితే ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష లేకపోతే మట్టి గణపతి అని చెప్పేసి ఇక్కడ మనం మేజర్గా అందరూ కూడా ఈ మధ్యన మట్టి గణపతిని కూడా చూస్తున్నారు. కాబట్టి మట్టి గణపతి లేదా పిఓపి అయితే పిఓపి అది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా హైట్, మీరు తీసుకున్నటువంటి విగ్రహం యొక్క హైట్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా హైట్ ఆఫ్ విగ్రహం మండపం యొక్క హైట్ ఎంతైతే అనుకుంటున్నారో, మనం విగ్రహం తీసుకున్న దానికి ఒక 4 ఫీట్స్ హైట్ పెట్టుకోవాలన్నమాట. మనం ఒక 10 ఫీట్ల విగ్రహం తీసుకుంటే 14 ఫీట్లు ఆ విధంగా పెట్టుకుంటే, ఎందుకంటే 2 ఫీట్లు మనకు కింద టేబుల్స్ వస్తాయి, పైన ఒక 2 ఫీట్లు ఇట్లా వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మినిమం ఒక 4 ఫీట్స్ హైట్ మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, అంటే ఇప్పుడు 7వ తారీఖు నుంచి కాబట్టి మనం ఏ డేట్ వరకు దేవుని ఉంచుతాము, ఏ డేట్ నుంచి ఏ డేట్కు తీసేస్తాం, నిమజ్జనం చేస్తాం అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరిదైనా మన అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి హౌస్ నెంబరు మరియు అక్కడ ఏరియా మరియు ఆ విలేజ్ ఆ పిన్ కోడ్ కొట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ల్యాండ్ ఓనర్ నేము, అక్కడ ఓనర్ ఎవరైతే ఉంటారో ఓనర్ నేము, లేకపోతే అక్కడ ఆ కమిటీ సభ్యుల పేర్లే మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కమిషనరేట్ అయితే, ఉదాహరణ నల్గొండ అయితే నల్గొండ డిస్ట్రిక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈ యాదాద్రి భువనగిరి ఈ ఏరియా అయితేనేమో మనకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అదే పోలీస్ స్టేషన్ లిమిట్స్ అయితే అక్కడ మనం ఏ జిల్లా తీసుకుంటామో, ఏదైతే కమిషనరేట్ పరిధి తీసుకుంటామో ఆ పరిధిలోని ఆ జిల్లా యొక్క పోలీస్ స్టేషన్ వివరాలు వస్తాయి అక్కడ. అదేవిధంగా నిమజ్జనం డీటెయిల్స్, నిమజ్జనం ఏ రోజైతే చేస్తామో ఆ రోజు డేటు, ఆ టైము, ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాము, ఆ రూట్ కూడా, ఆ ఏరియా నుంచి ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇక్కడి వరకు వెళ్తుంది అనేది, ఆ ప్లేస్ ఆఫ్ నిమజ్జనం అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి చెరువు లేకపోతే ఏంటి అనేది అక్కడికి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫుల్ఫిల్ చేశాక, ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కొట్టిన తర్వాత మనకు ఇక్కడ పైన కనిపిస్తుంటుంది ఆ క్యాప్చా, అది కొట్టాక నెక్స్ట్ అని కొడితే ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాము. ఆ తర్వాత వచ్చే పేజీలో మనకు అది 2వ పేజీలో అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీ, యూత్ అసోసియేషన్ వాళ్ళ మెయిన్ కీ రోల్స్ ఎవరైతే అక్కడ ఉంటారో, అందుబాటులో ఉంటారో వాళ్ళ పేరు, వాళ్ళ ఏజీ, వాళ్ళ ఆక్యుపేషన్, అదేవిధంగా మొబైల్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక 5గురు ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ 4 వీలరా హెవీ వెహికలా అనేది మనం మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, వెహికల్ ఓనర్ పేరు, వెహికల్ ఓనర్ అడ్రస్సు, అదేవిధంగా ఓనర్ మొబైల్ నెంబరు, డ్రైవర్ నేము, ఒకవేళ డ్రైవర్ ఉంటే వెహికల్ డ్రైవర్ మొబైల్ నెంబరు, అదేవిధంగా క్లీనరు, ఇవన్నీ మనమే ఉంటాం కాబట్టి కమిటీ సభ్యులు
వాళ్ళే పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్సీ, ఒరిజినల్ ఆర్సీ కానీ లేకపోతే ఇక్కడ వెహికల్ ఫిట్నెస్ కానీ పెట్టమన్నారు. కానీ అది మనకు మ్యాండేటరీ ఏం కాదు. ఇక్కడ నుంచి మనం ఇక్కడ మేజర్గా మనం ఏదైతే 4 వీలర్ అనుకుంటున్నామో 4 వీలరా హెవీ వెహికలా అని చెప్పేసి అవి 2 మెన్షన్ చేస్తే సరిపోద్ది. దాంట్లో ఒకటి మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇచ్చినటువంటి క్యాప్చా కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా మనం హోమ్లోకి వెళ్ళిపోగానే మనం ఈ ప్రింట్ అక్నాలజ్మెంట్ అని వస్తుంది. ఇక్కడ మనకు వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో రిఫరెన్స్ నెంబరు, ఆ నెంబర్ని మనం టైప్ చేసుకుంటే తప్పకుండా నెక్స్ట్ మన కాపీ అనేది సబ్మిట్ కొట్టగానే ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ తీసుకెళ్ళి మనం పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసుకుంటే ఇక మనకు పర్మిషన్ ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే ఓకే అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.